తపాలా శాఖలో కీలకమైన రిజిస్టర్ పోస్టును రద్దు చేయడంపై పలువురు అసంతృప్తి కలిగిస్తుంది. పూర్వకాలం నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న పోస్టల్ రిజిస్టర్ సేవలు రద్దు చేయడం, స్పీడ్ పోస్ట్ లో విలీనం చేయడంపై ఆర్థికంగా భారం పడుతుందని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఐన్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. శాఖలో అత్యంత కీలకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి రిజిస్టర్ పోస్ట్ సేవలు అయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కూడా ఈ సేవలు నిలిచిపోయినట్టు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఒక రిజిస్టర్ పోస్ట్ అనేది అయితే ప్రజల జీవితాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా తపాలా శాఖ అందిస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సేవల్లో రిజిస్టర్ పోస్ట్ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేది. ఒక రిజిస్టర్ పోస్ట్ తీసుకొని పోస్ట్ మ్యాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంటికి వెళితే ఆ రిజిస్టర్ పోస్ట్లో ఏముంది అనేది ఒక ఎంతో ఉత్సాహంతో ఆతృతతో ఎదురు చూసిన రోజులు కూడా గతంలో ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళని చూసుకుంటే ఏదైతే ఉద్యోగ ఇంటర్వ్యూలకు పిలుపులు కావచ్చు, కాలేజీలో సీట్ల కోసం కావచ్చు, అదేవిధంగా ఏదైనా విషాదం జరిగినప్పుడు కూడా అంటే ఒకవైపు ఆనందము మరోవైపు విషాదాన్ని కూడా మోసుకొచ్చినటువంటి ఆ రిజిస్టర్ పోస్టు, దానికి ఒక ఎకనాలజ్మెంటు, అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఈ రిజిస్టర్ పోస్ట్ ద్వారానే జరిగాయి. అయితే ఇప్పుడు ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రిజిస్టర్ పోస్ట్ని అయితే రద్దు చేయడం జరిగింది. దీన్ని స్పీడ్ పోస్ట్లో కలిపింది. మరి దీనికి సంబంధించి కూడా ఆ గతంలో రిజిస్టర్ పోస్టులు వినియోగించినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సేవలు నిలిపివేయడం మీద అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ రిజిస్టర్ పోస్ట్ సేవలు నిలిపివేసి దాన్ని స్పీడ్ పోస్ట్లో కలపడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ నారాయణమూర్తి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు తపాలా శాఖ అంటే మన ఇంట్లో మనిషిలాగే ఉంటుంది. అంటే మన ప్రస్తుతం మన బంధువులు చుట్టాలు తాలూకా సమాచారాన్ని మోసుకురావడం, విషాదాన్ని తీసుకురావడం, ఆనందాన్ని తీసుకురావడం తపాలా శాఖ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇందులో రిజిస్టర్ పోస్ట్ అనే దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఆ రిజిస్టర్ పోస్ట్ని రద్దు చేయడం జరిగింది. ఏమనిపిస్తుంది? ఇది సామాన్యులకు పెనుభారం అండి. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఇప్పుడు అదే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు స్పీడ్ పోస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. మన సామాన్యులపై భారం పడుతుంది అనమాట. అయితే దీనివల్ల ఏంటంటే ప్రైవేటు కొరియర్స్ వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ అయితే మనకి గ్యారంటీ ఉండి అక్నాలెడ్జ్మెంట్ ఉండి వచ్చి అయ్యేది కదా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు దీనివల్ల తీసేయడం వల్ల స్పీడ్ పోస్ట్లో కలిపేయడం వల్ల ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇది ఎంకరేజ్ చేసినట్టు ఉండి వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రిజిస్టర్ పోస్ట్ అనేది పూర్వం రిజిస్టర్ పోస్ట్ అంటే దానికి ఒక ఎకనాలెడ్జ్మెంట్, ఒక సాక్ష్యం ఉండేది. దాంతోపాటు పలానా వాళ్ళకి అందింది, తీసుకున్నారు లేదా రిజెక్ట్ చేశారు అనేది అంటే ఒక సాక్ష్యం. ఇప్పుడు ఈ స్పీడ్ పోస్ట్ వల్ల అలాంటి సౌలభ్యం ఉంటుందా? స్పీడ్ పోస్ట్ వల్ల అలాంటి సౌలభ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ పూర్వం నుంచి కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకున్నా మనకి అక్నాలెడ్జ్మెంట్ మనకు ఒక ఆధారం ఉండేది. కోర్టు ఇప్పుడు లాయర్లు కానీ వీళ్ళు కానీ నోటీసులు ఇచ్చేవారు. ఆ నోటీసుల ద్వారా వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ చూస్తే తీసుకున్న కక్షిదారుడు అతను వచ్చిందని ఒక కోర్టు ప్రూఫ్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ ప్రూఫ్లు అవి లేకుండా అయిపోయింది. సామాన్యులపై పెనుభారం అయిపోయింది. స్పీడ్ పోస్ట్ కాస్ట్లీ అవుతుంది. ప్రైవేట్ కొరియర్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఈ స్పీడ్ మీరు ఎల్ఐసి నుంచి కూడా చాలా వరకు బాండ్లు ఇవన్నీ కూడా రిజిస్టర్ పోస్టే పంపించేవారు కదా. అప్పుడు ఒకవేళ అది అందిందా లేదా, లేదంటే మీకు రిటర్న్ అవ్వడం అనేది ఈ స్పీడ్ పోస్ట్లో అలాంటి అంటే కొరియర్ కావచ్చు, స్పీడ్ పోస్ట్ కావచ్చు, మళ్ళీ వాటి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా గాలిలో కలిసిపోతే అవకాశం? రిటర్న్ వస్తాయండి, మామూలుగా అయితే వస్తాయి. కాకపోతే ఇదివరకు ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ అంటూ మనకి ఆధారంగా ఉండేది. ఇప్పుడు అది లేకుండా అయిపోయింది. అది ఏమనిపిస్తుంది అంటే మీరు కూడా గతంలో ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు కావచ్చు, పరీక్షలకు అప్లై చేసేటప్పుడు కావచ్చు, అప్పుడు ఆ రిజిస్టర్ పోస్ట్ వస్తే మీకు ఎలా ఫీల్ ఉండేది? అప్పుడు రిజిస్టర్ పోస్ట్ వస్తే అదొక ఆనందంగా ఉండేది. పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి సార్ మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది తీసుకోండి అంటే మేము సంతకం పెట్టి తీసుకుని వెళ్ళాం. వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఎక్నాలజ్మెంట్ కూడా వెళ్ళేది. కానీ ఇప్పుడు ఇది లేదు. అవన్నీ ఏంటంటే పాతకాలం పద్ధతులన్నీ తీసేసి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే ఇవన్నీ సామాన్యులకు పెనుభారం మోపినట్టుగా అవుతుందండి. అది గతంలో కార్డులు ఉండేవి పోయాయి, ఎన్వలప్ కవర్లు ఉండేవి అవి పోయాయి, పోస్ట్ బాక్సులు కూడా పోయాయి. ఇప్పుడు ఈ రిజిస్టర్ పోస్ట్ కూడా పోతుంది. ముందు తపాలా అంటే పోస్ట్ ఆఫీసులు ఏ విధంగా మారబోతుంది? ముందు అంటే మరి ప్రస్తుతం అయితే మటుకు సామాన్యులకి ఇది రిజిస్టర్ పోస్ట్ తీసేయడం అనేది చాలా భారం అండి. అందువల్ల దీన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం మేము. అది థ్యాంక్ యూ. ఇది ఏదైతే
ఎప్పుడూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ మ్యాన్కి ఒక కీలకమైనటువంటి పాత్ర ఉండేది. తన సొంత మనిషి ఇంటికి వచ్చినట్టుగా కూడా, బంధువు ఇంటికి వచ్చినట్టు కూడా ప్రజలైతే ఫీల్ అయ్యేవారు. అదేవిధంగా ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి యువకులు కావచ్చు, అదేవిధంగా పరీక్షలు రాయాలనుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, కాలేజీల్లో సీట్ల కోసం అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కూడా, వీళ్ళందరికీ కూడా రిజిస్టర్ పోస్ట్ అనేది ఒక ఆధారంగా ఉండేది. ఆ రిజిస్టర్ పోస్ట్ రావడం, దాన్ని ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం, దాన్ని కవర్ చింపి చదువుకుంటూ ఎక్నాలజ్మెంట్లు దాచుకున్న రోజులు కూడా గతంలో ఉండేవి. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ఎమోషన్గా, ఒక ఫీల్గా దీన్ని భావించవచ్చు. అయితే ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాను రాను కూడా మారిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్పీడ్ పోస్ట్ని అంటే ఈ రిజిస్టర్ పోస్ట్ని రద్దు చేసి దాన్ని స్పీడ్ పోస్ట్లో పెట్టడం అనేది, ఆ స్పీడ్ పోస్ట్ కూడా ఆర్థికంగా భారాన్ని మోపుతుంది. రిజిస్టర్ పోస్ట్ అంటే సామాన్యులకు అందుబాటు రేట్లో ఉండేది. ఆ బరువుకు తగ్గట్టుగా కూడా దాన్ని డబ్బులు వసూలు చేసేవారు సామాన్యుల దగ్గర నుంచి. ఇప్పుడు దాన్ని స్పీడ్ పోస్ట్లో కలపడం, స్పీడ్ పోస్ట్ సాధారణంగానే దానికి ఎక్కువ రేటు వసూలు చేస్తారు. దాంతోపాటు పెరిగిపోతున్నటువంటి కొరియర్ సర్వీసులు కూడా, ప్రైవేటు సర్వీసులు కూడా ఇప్పుడు మరింత విస్తృతంగా పెరిగిపోయి ప్రజల మీద మరింత పెను భారాన్ని ఆర్థికంగా కూడా మోపే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నారాయణమూర్తి గారు తెలియజేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే యావత్ ప్రజలందరూ కూడా రిజిస్టర్ పోస్ట్ అనేది ఉండాలి అని చెప్పి కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే పునరాలోచించాలి. మళ్ళీ పాత పద్ధతిలోనే రిజిస్టర్ పోస్ట్ పెట్టడం వల్ల ఒకవైపు ఆర్థిక భారం తగ్గుతూనే పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి కవర్ ఇవ్వడం, కార్డు ఇవ్వడం, రిజిస్టర్ పోస్ట్ ఇవ్వడం అనేది ఒక ఎమోషన్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పి పలువురు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్